నమస్తే అండి. మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు అక్టోబర్ 2 అంటే మహాత్మా గాంధీ జయంతి అనే కాకుండా మనకి ఇక్కడ ఒక అద్భుతమైన పండగ అన్నమాట. శ్రీ కన్వ మహర్షి పిరమిడ్ ప్రారంభోత్సవం, అలాగే మహాకరుణ శాఖ ర్యాలీ కూడా ఈరోజు జరిపిస్తున్నవారు అంగర గ్రామస్తులు. పడమర కండ్రిక జిల్లా పడమర కండ్రిక దగ్గర కపిలేశ్వరపురం మండలంలో మరి ఈరోజు ఇంత గొప్ప ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఈ కన్వ మహర్షి పిరమిడ్ని మనం షూటింగ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ని కూడా దగ్గరుండి చూపించే ప్రయత్నం చేస్తుంది మన నేచర్ మెడిటేషన్ ఛానల్. అట్లా ఎంతో అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఎంతో అద్భుతంగా ఈ చూడండి బంతిపూల చెట్లు, అలాగే అరటి చెట్టు, అలాగే ఎన్నో చెట్లు, రకరకాల చెట్ల మధ్యలో, పొలాల మధ్యలో పిరమిడ్ని నిర్మించారు వాళ్ళు అప్పట్లోనే. మరి ఆ పిరమిడ్ని పత్రి గారి చేత అఫీషియల్గా ఓపెన్ చేద్దామని ఎన్నో ప్రయత్నాలు అయితే జరిగింది. కానీ అనివార్య కార్యాల వల్ల ఈరోజు సంత్ సదానంద యోగి గారి చేత ఈ పిరమిడ్ని ఓపెనింగ్ చేయించడం జరుగుతుంది. ఈ సంత్ సదానంద యోగిజీ అంటే ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. 109 years అండి, గుర్తుపెట్టుకోండి. ఆయనకి 109 years. అసలు అంత సంవత్సరాల మనిషి కూడా మనం ఉన్న ఏజ్ పోలిస్తే ఆయన భలే నడుస్తారు. మరి అలాంటి స్వామీజీ చేత ఈరోజు మనం పిరమిడ్ని ఓపెనింగ్ చేస్తున్నాం. సరే, మరి ఇప్పుడు మనం వెళ్ళి పిరమిడ్ని అలాగే జరిగే కార్యక్రమాలని దగ్గరుండి చూద్దాం రండి. మరి ఎంతో చక్కగా ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఎంతోమంది మాస్టర్స్తో. గణేష్ గారు అని కొత్తపేట గ్రామం, మరి ఆయన సంగీత నాద్యంతో ధ్యానం చేయించడం జరుగుతుంది మాస్టర్స్. చక్కగా ఎంతో అద్భుతంగా ఇది జరుగుతుంది. అలాగే తిరునాథ్ వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆదిలక్ష్మి గారు కూడా ముఖ్య అతిథులుగా, అలాగే విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణ దంపతులతో కూడా ముఖ్య అతిథులుగా. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు గ్రంథాలయాన్ని ఓపెనింగ్ చేయడం జరుగుతుంది మాస్టర్. నల్లమల్లి ఇంకా అది ఒకటే యాంగిల్ పెట్టు. విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ దంపతుల చేత ఇక్కడ గ్రంథాలయం అనేది ఉంది పిరమిడ్ దగ్గర. అది ఓపెనింగ్ చేయడం అయితే జరుగుతుంది మాస్టర్. మరి ఇప్పుడు మనం కన్వ మహర్షి పిరమిడ్ దగ్గరికి వెళ్దాం రండి. అసలు ఈ పిరమిడ్లో ఉన్న ఎనర్జీస్ని, అలాగే ఈ పిరమిడ్లో ఉన్న గ్రంథాలయాన్ని ప్రతిదీ చూపించే ప్రయత్నం చేస్తుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్. నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా రండి. మరి ఎంతో చక్కగా గ్రంథాలయం నిర్మించడం జరిగింది, ఎంతో నీట్గా డెకరేషన్స్తో. చూడండి, ఎన్నో పుస్తకాలు, ఎంతో యోగుల పుస్తకాలుతో ఈ గ్రంథాలయం అయితే నిర్మించడం జరిగింది. నేను చూపించాను. మన ధ్యానులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయడమే కాకుండా ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందడం కోసం ఇక్కడ పుస్తకాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందరో మహానుభావులు, అందరికీ మన పాదాభివందనాలని మనం చెప్పుకుంటాం కదా. అలాగే మరి ఎందరో మహానుభావులు అని చెప్తున్నాం. మరి అంత మహానుభావుల యొక్క జర్నీని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ పుస్తకాలు అనేది పెట్టడం జరిగింది. అన్ని బుక్స్ చూపించాను, అన్ని బుక్స్. అంత అక్కర్లేదు, మామూలుగా అలా పైన చూపించు అంతే. మరి బుద్ధుడు బొమ్మతో కూడా ఇక్కడ అద్భుతంగా, బుద్ధుడు కూడా తనకి ఆత్మజ్ఞానం పొందింది ఒక రావి చెట్టు దగ్గర కాబట్టి బుద్ధుడిని కూడా మనం ఇక్కడ కొలుస్తున్నాం అన్నమాట. మరి చక్కగా ఎన్నో పుస్తకాలు నేను చూపించాను. మరి ఇలాగే ఎన్నో మొదలైన పుస్తకాలు అనేది అయితే చూపించాం. అసలు పిరమిడ్ అనేది ఎలా ఉంటుంది, పిరమిడ్లో ధ్యానం ఎలా జరుగుతుంది అని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పిరమిడ్ అనేది మనకి పైన ఉంది కాబట్టి పైకి వెళ్తున్నాం మాస్టర్స్. మరి ఇక్కడ ఈ గ్రంథాలయం కూడా ఓపెనింగ్ జరగాలి కాబట్టి ఎంతో నీట్గా పిరమిడ్లతో డెకరేషన్ చేయడం జరిగింది. ఈ డెకరేషన్ నాతో పాటు మీరు కూడా చూడాలి కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ NMC.
అబ్బా! ఎంతో అద్భుతం. అసల ఇలా పిరమిడ్లతో మా పత్రి గారనే కాకుండా వివిధ మాస్టర్ల యొక్క ఫోటోలు పెట్టి ఎంత నీట్‌గా చేశారండి. చాలా అద్భుతం అంటే ఎంతో అద్భుతం అది. మరి ఈ పిరమిడ్‌తో ఎంతో అనుబంధం ఉంది. నాకు ఈ అనుబంధం గురించి మీ ఛానల్ ద్వారా పంచుకుంటామంటూ ఒక మాస్టర్ అయితే మన ముందుకొచ్చారు. నమస్తే మేడం. మరి మన ఛానల్ యొక్క ప్రేక్షకులకి, ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి అసలు ఈ పిరమిడ్‌కి మీకు సంబంధం ఎలా వచ్చింది? మీకు ఈ పిరమిడ్‌కి ఉన్న అనుభవం గురించి, అలాగే ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి మీ మాటల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాం మేడం. మీ పేరు, ఊరితో స్టార్ట్ చేయండి. ముందుగా బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఎందరో గురువులు అందరికీ కూడా ప్రణామములు. ఈ పిరమిడ్ మేమండి దసరాకి వచ్చామండి జ్ఞానంలోకి. అప్పుడు అక్కడ శివాలయంలో పెట్టేసిపోరండి. చౌదరి గారు శివాలయంలో పెట్టారండి. శివాలయంలో పెడితే అప్పటికి నాకు ఏంటో తెలియదండి. ఏంటో తెలియకపోయినా అమ్మ వారిని అడిగితే జ్ఞానం అంటే ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, పోలే ఒక అరగంట ఎల్లు, నీకు ఎక్కువ తలపొడిది వస్తుంది అంటావు కదా, ప్రశాంతంగా ఉంటుంది అన్నారండి. అంటే అప్పుడు అలాగా 21 చేశారండి, 21 రోజు చేశారండి శివాలయంలో. 21 రోజు చేస్తే ఆ తర్వాత మళ్ళీని ఈలోగాను పత్రిజీ గారి పుట్టినరోజు వచ్చిందండి. పుట్టినరోజుకి అక్కడ శివాలయంలో కేక్ కట్ చేసుకున్నామండి అందరూ పత్రిజీ గారి పేరు చెప్పి. అప్పుడు మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ బసవేశ్వర స్వామి గుడి దగ్గర పెట్టారండి 21 రోజు. 21 రోజు పెట్టాక చాలా బాగుందండి. ధ్యానంలోకి వచ్చాక ఎంతో ఆనందం అండి. ఇదివరకు అలా ఉండేది కదండి. ఎవరిని చూసినా మనకి ఏంటంటే మంచి చెడ్డ దీంట్లోకి వచ్చాక ఒక ఎరుక అన్నది గమనించేవండి. ప్రతిది కూడా ఎరుకుతో చేయాలన్నది గమనించాం. తర్వాత ఇక్కడ కన్మ మహర్షి పిరమిడ్ దగ్గర ధ్యానం క్లాసులకి వచ్చేవాళ్ళండి. ఇక్కడ క్లాస్కి వస్తే ఇంకా మన ఇంటికాడ ఏంటన్నా ఎంత సమస్యలో ఉన్నా కానీ ఏది కూడా గుర్తుకు రాకుండా ఈ జ్ఞానమే చేసుకుని ఎంతో సంతోషంగా ఎంతో ఎనర్జీగా వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ కన్మ మహర్షి పిరమిడ్ ఓపెనింగ్ అండి. ఇది ఎంతో ఆనందంగా ఎంత కలకల్లాడుతూ ఉంది. ఇంత ఆనందం కూడా ఎక్కడ ఉండదండి. అందరూ కూడా పాపం చాలామంది సేవలు చేస్తున్నారండి. దీంట్లోని ఎంతోమంది సేవలు చేస్తున్నారు. ఆ సేవలు చేసే వాళ్ళందరికీ కూడా ప్రణామములు. మా చౌదరి గారు ఉన్నారంటే అసలు నిద్రపోరండి మొత్తానికి. ఈ గుప్తా గారు, సుబ్బారావు గారు, పాపారావు గారు అందరూ కూడా చాలా సేవ చేస్తున్నారండి. ఇదేంటంటే మన కోసం మనం చేసుకుంటున్నామండి. ఈ పత్రిజీ గారు ఎవరు కూడా నేనే గురువు మీరు శిష్యులు అన్నారే తప్ప పత్రిజీ గారే నేను గురువుని మీరు గురువులని ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టు ఏ గురువులు కూడా చెప్పలేదండి. కానీ శ్వాస మీద ధ్యాస అన్నదే వచ్చాక చాలా ప్రశాంతత ఉందండి. నా బిడ్డ కూడా శాకాహారి అయ్యారండి. నీసులేదు మొత్తం మేము నీసు తినమండి. అసలనే ఇంట్లో వండనండి, ఎవరు వచ్చినా కూడా వండనండి. అంటారో ఇదేంటి నీసులు తినకుండా ఎలాగుంటున్నారో, అది తినకపోతే బలం ఎక్కడ ఉంటుంది అని అంటున్నారండి. వాళ్ళ అపోహ అండి అంతా. నీసి తింటే బలం అన్నది వాళ్ళ ఒక అపోహ అంతే తప్ప జ్ఞానం చేస్తే ఎంతో శక్తి వస్తుందండి. ఆ జ్ఞానం చేస్తేనే కానీ వాళ్ళకి తెలియదండి. ఆ శక్తి కోసం ఇప్పుడు పిరమిడ్లో శక్తి అని 3 ఇంతలు శక్తి అండి. పున్నానికి అది వస్తామండి, వడ్లమూరు వెళ్తామండి, సీతామహాలక్ష్మి పిరమిడ్ దగ్గరికి వెళ్తామండి, పేరవరం వెళ్తామండి, కత్తాలు కూడా వెళ్తామండి మేము. ఇలాగా దారపల్లి అలాగా చాలా ఊర్లు వెళ్తామండి. ఇక్కడ వచ్చిన ప్రతి మాస్టరు ఇచ్చిన సందేశాలని ఆచరణలో పెట్టి ఏంటంటే ఎవరితోనూ తప్పుగా మాట్లాడకూడదు, ఎవరిని కూడా తక్కువగా చూడకూడదు. ఏంటంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏంటో మనం తెలుసుకుంటే అందరిలోనూ మనం కలివిడిగా తిరగగలం. అంటే అండి ఇప్పుడు మనం ఏంటో మనం తెలుసుకుంటే ఎదర ఉన్నవాళ్ళు మనం దేవుళ్ళు అనుకుంటున్నామండి. వాళ్ళు కూడా దేవుళ్ళనే మనస్తత్వంతో చూడాలండి. ఎవరిని కూడా కించపరచకూడదు. ఇద్దరు ఉన్నామంటే ఇద్దరే మాట్లాడుకోవాలండి. మూడో వ్యక్తి మాట చెడుగా కానీ మాట్లాడుకుంటే అవి మన కర్మలు హ్యాడ్ అయిపోతాయండి. ఏంటి ఇలా చూస్తా ఇలా మాట్లాడతారో కొంతమంది, అలాగా మాట్లాడకూడదు అన్నది తెలుసుకున్నామండి జ్ఞానంలోకి వచ్చాక. ఎవరు కూడా ఎంతలో
ఉండాలి, అంతలో ఉండాలి. ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనంటే మా వారైతే కట్టాలి లేక అనుకున్నాక 2 రోజులకి వచ్చేసారండి. మా భర్త జాయిన్ కావాలనుకున్నానండి. పాపం నేను క్లాసులు ఎంట్రన్స్లోనే నీసు ఉండటం మానేశానండి. టేక్ విజయ గారు చెప్పారు. విజయ గారు మా గురువు గారు ఆవిడ చెప్పాక, ఏంటి ఇంత ఉన్నదా, ఇంత పాపమా జీవిని చంపించడం, ఎందుకు మనం చంపి ఎందుకు తినాలి, మన పిల్లలు ఆటల పిల్లలు ఒకటే కదా అన్న తత్వం తెలుసుకున్నానండి. తెలుసుకున్నాక ఇంక అస్సలు అప్పటి నుంచి కూడా దసరాకండి, ఈ దసరా వస్తే సంవత్సరం అవుతుందండి. అప్పుడు ఒక్కసారి కూడా నేను అసలు వండటం లేదు, తినటం లేదు. నేను మళ్ళీ నా బిడ్డ పెద్ద బిడ్డ శాకాహారులు కావాలనుకున్నాను. పెద్ద ఆయన అయితే వచ్చేసాడండి. నేను వండను కానీ నేనైతే ఇంట్లో ఉన్నాను. ఒకవేళ పిల్లోడు కూడా రెడీగా ఉన్నాడు, చిన్న ఆయన కూడా వచ్చేస్తారండి. పత్రిజీ గారే చెప్పారండి, నీ బిడ్డ వచ్చేస్తాడు, కంగారు పడకమ్మ అని మా మావయ్యకి కనిపించారండి. మా మావయ్యకి కనిపించి కంగారు పడకమ్మ వచ్చేస్తారు అని పత్రిజీ గారు చెప్పారు. నేను అనుకునేదాన్నండి, అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు, మనమేమో అప్పుడేమో కళ్ళు మూసిపోయి మనమేమో తెలుసుకోలేకపోయాం, టోపీలు ఎట్టి తిరుగుతున్నారు ఏంటని అనుకున్నాము. కానీ అప్పుడు మనకి టైం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి వచ్చిందని సద్వినియోగం చేసుకోవాల్సిందని అనుకుంటున్నాను. కానీ అండి ఇప్పుడు సదానంద యోగి గారు వస్తున్నారు కదండి, ఎంతో సంతోషంగా ర్యాలీ అది చేస్తారండి. ఇక్కడ అందరూ కూడా రావాలి, అందరూ పాల్గొనాలి. ఎంతో ఆత్మజ్ఞానం ఆయన కూడా 4 మంచి మాటలు అది చెప్తారు. అవన్నీ విని ఆచరణ పెట్టాలని, ఈ పిరమిడ్ ఓపెనింగ్కి ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై పత్రిజీ గారు. ఇది మనమండి నేను నేర్చేసానికి చాలా కృతజ్ఞతలండి. ఏంటంటే మనం ప్రతి మాట బయటికి వెళ్ళాలంటే ఈ ఛానల్ లేకపోతే ఏమీ కూడా బయటికి వెళ్ళలేదని ఎంతవరకు అని చెప్తామండి. మనం ఒకసారి చెప్తే 100 సార్లు 100 మంది ఎంతోమంది చూస్తున్నారు. అది అందరికీ కూడా ఇది పరిచయం చేసి నేను నేచర్ ఛానల్కి ముందుగా నా ప్రణామములు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీరామ్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. నా బిడ్డగా అనుకుని నేను ఎంతో ఆనందం పడుతున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. సరేనండి. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, సదానంద యోగి గారికి, అందరికీ చౌదరి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడండి ఇప్పుడు వడ్లమూరు వెళ్తామండి. సుబ్బారావు గారు క్లాస్ చెప్తారండి. మాకు కొద్దిగాను మొన్న కొంచెం సమస్య వచ్చిందండి. ఆ సమస్యల్లో మా చౌదరి గారి పత్రిజీ గారే చౌదరి గారిలో ఉండి మాకు ఎంతో ధైర్యం నేర్పారండి. నా తండ్రి లేకపోయినా నేను ఆ చౌదరి గారిని తండ్రిగానే భావించుకుంటూ ఏది వచ్చినా సరే నా చౌదరి గారికి చెప్పుకుంటున్నాను. ఆయనే మాకు పత్రిజీ గారు. ప్రతి మాస్టర్స్ కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి. మనకి ఏ చిన్న సమస్య వచ్చినా ఆత్మజ్ఞానం అన్నదే వేరండి. సుబ్బారావు గారు ఉన్నారు, పాపారావు గారు ఉన్నారు. ప్రతి క్లాసు కూడా ఏదోటి నేర్చుకోవాలండి. ఆయన విన్నామంటే ఏదోటి ఆచరణలో పెట్టాలి. ఇలా ఉంటే మనం అలా మారితే ఎలా ఉంటుంది అన్నదే గ్రహించుకుని ప్రతి క్లాసులో కూడా ఒక్కొక్కటి తీసుకుని నేను నచ్చింది నేను ఆచరణలో పెడతాం జరుగుతుందండి. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి కృతజ్ఞతలు, స్వర్ణమాల మేడం గారికి కృతజ్ఞతలు, నేచర్ ఛానల్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. మంచి విలువైన సమయాన్ని ఇచ్చి మంచి సందేశాలు మా ఛానల్ వారికి అందించినందుకు మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మనం పిరమిడ్లోకి వెళ్దాం. పిరమిడ్ని కూడా చూద్దాం. అసలు పిరమిడ్ అంటే ఏంటి అనేది కూడా ఈ పిరమిడ్ని చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి పిరమిడ్లోకి వెళ్దాం. నాతో పాటు మీరు రండి ప్రేక్షకులారా. ఓకే. మరి మన కర్మ మహర్షి పిరమిడ్ అనమాట. ఇది పైన చూపించి పైకి మన కర్మ మహర్షి పిరమిడ్ అనమాట. ఎంతో అద్భుతంగా, చాలా అద్భుతంగా ఈ పిరమిడ్ నిర్మించడం జరిగింది. రండి మరి పిరమిడ్లోకి వెళ్దాం. ఎంతో చక్కగా ఉంది. మంచి ఎనర్జీస్తో పిరమిడ్ అనేది నిండింది. ఎప్పుడు కూడా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు.
రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఎప్పుడైనా వచ్చి ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఆరోగ్యం బాగాలేదు, ఇబ్బంది పడుతున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను అనుకునే వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళక్కర్లేకుండా నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్తూ మన ఈ కన్వ మహర్షి పిరమిడ్ అయితే కట్టడం జరిగింది. ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, ఎన్నాళ్ళైనా వచ్చి ఉండొచ్చు. చక్కగా వసతి కల్పిస్తారు మన అంగర్ చౌదరి గారు, పాపారావు గారు, అలాగే రమణ గారు కూడా వాళ్ళని ఎంతో అద్భుతంగా చూసుకుంటారు. కాబట్టి ఇదండి మన కన్వ మహర్షి పిరమిడ్. మరి ఈ చుట్టూరే చూసుకుంటే ప్రకృతి మాత ఇక్కడే కొలువై ఉంది అనడానికి ఇదే నిదర్శనం. పొలాల మధ్యలో పిరమిడ్, పిరమిడ్ మధ్యలో పొలం కాదు, పొలాల మధ్యలో పిరమిడ్. అది కదా మనకు కావాల్సింది. ప్రకృతి మాత ఒడి అంటే ఇదే. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, బంతిపూల చెట్లు ఎన్ని ఉన్నాయి అసలు, ఎన్ని ఉన్నాయి. ఎంత అద్భుతంగా చక్కగా ఇలాంటి పిరమిడ్లకి మనం ఎంత చేసినా తక్కువే. మరి ఇలాంటి పిరమిడ్ ఓపెనింగ్ కార్యక్రమానికి మన ఛానల్ యొక్క ప్రేక్షకులు తప్పకుండా రావాలి. మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు మా ఈ పిరమిడ్కి అందిస్తారని కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమానికి మనం వంటశాల అయితేనో, అలాగే ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ద్వారా చూపిస్తున్నాం. ఇక్కడికి వచ్చి వంట చేయిస్తున్న వాళ్ళు ఎవరంటే ద్రాక్షారామం నుంచి గుప్తా గారు, అన్నపూర్ణ దంపతులు అనమాట. మరి వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం, వాళ్ళకి ఎలా ఉందో. ప్రతిదీ కూడా మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో చూపించడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ జరిగే వంటల కార్యక్రమాన్ని మన ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రండి నాతో పాటు. ఎంతో అద్భుతంగా అన్నం వండడం జరుగుతుంది. మరి వాళ్ళ మాస్టర్స్ని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిమిత్తంగా పొద్దున్నే ఉదయాన్నే టిఫిన్ అనేది పెట్టడం జరిగింది. ఈ టిఫిన్ని చూస్తే ఇడ్లీ, ఉప్మా, 2 రకాల చట్నీలతో మసాలా ఉప్మా ఎంతో అద్భుతంగా జరిగింది. మరి ఈ అన్నదాన కార్యక్రమం గురించి నాగేశ్వర గారి మాటల్లో 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఇక్కడండి అందరూ హ్యాపీగా వచ్చి చక్కగా ఆనందంగా ప్రసాదంలా భోజనం చేసి చక్కగా వెళ్ళండి. అందరూ చాలా ప్రేమగా వడ్డిస్తారు. అందరూని ప్రతి ఒక్కళ్ళు అభిమానంగా ప్రేమగా మాట్లాడతారు. మీరందరూ జ్ఞానంలోకి వచ్చి ఈ రోజు జరిగే ర్యాలీకి తప్పనిసరిగా రావాలి, అందరూ రావాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆత్మస్వరూపాన్ని నిర్వహిస్తున్న గుప్తా గారు, అన్నపూర్ణ దంపతుల దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. మరి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. మరి ఇక్కడ కన్వ మహర్షి పిరమిడ్కి దగ్గర ఈరోజు ఓపెనింగ్కి దగ్గరుండి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని దగ్గరుండి ఆయన నిర్వహిస్తూ మరి మన ఛానల్ యొక్క ప్రేక్షకులతో ఆయన ఆనందాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం. నమస్తే సార్. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెప్తుంది. మరి కన్వ మహర్షి పిరమిడ్ దగ్గర జరిగే ఓపెనింగ్ కార్యక్రమాలకి మిమ్మల్ని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం పిలిచారు. కాబట్టి మీ యొక్క ఫీలింగ్స్ని మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పుకోండి సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు, మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కన్వ మహర్షి పిరమిడ్ చాలా విశిష్టమైనది. ఈ క్షేత్రం ఉయ్యాల జంబారా క్షేత్రం అంటారు. ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా మనం పిరమిడ్ మాస్టర్ అయిన చౌదరి గారు, అంగర్ చౌదరి గారు ఇక్కడ జరిగే అన్నదానంలో నన్ను ముఖ్య పాత్ర వహించమని కోరారు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నాకు ఇచ్చిన సదావకాశం ప్రకారము ఎక్కడ జరిగినా మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఈ అన్నదానం నిర్వహించడానికి నాకు పత్రిజీ గారు ఈ అవకాశం కల్పించారు. 2021లో మొదలుకొని నేటి వరకు మన చుట్టుపక్కల ఎక్కడ జరిగినా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో అన్నదానం జరిగినా నేను మా టీంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట దిగ్విజయం చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ కన్వ మహర్షి పిరమిడ్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులందరికీ ఉదయం అల్పాహారము,
మధ్యాహ్నము 6 రోజులతో భోజనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక 3,000 మందికి ఎస్టిమేషన్ వేసినాము. అంతకన్నా వచ్చినా కూడా అందరికీ పెట్టడానికి వడ్డించడానికి సిద్ధంగా మేము మా బృందం తయారయ్యి ఉన్నాము. ఈ సదవకాశం ఇచ్చిన చౌదరి గారికి నా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇక్కడ కన్వ మహర్షి పిరమిడ్ దగ్గర మెయిన్ పర్సన్గా ఉంటూ అలాగే అన్నదాన కార్యక్రమాల్లో ఎక్కడ అన్నదానం జరిగినా నేనే ముందుంటానంటూ వస్తూ ఉంటారు అన్నపూర్ణమ్మ గారు. మరి ఆవిడ యొక్క మాటల్లో ఆవిడ యొక్క ఆనందం ఎలా ఉందో మరి మన ఛానల్ యొక్క ప్రేక్షకులతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి నమస్తే మేడం. మరి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెప్తుంది. మా ఛానల్ యొక్క ప్రేక్షకులు ఈ కన్వ మహర్షి పిరమిడ్ దగ్గర జరిగే ప్రోగ్రాంల గురించి మీరు చేయించే అన్నదానం గురించి ప్రతిదీ పంచుకుంటారని ఆశిస్తున్నాం మేడం. నమస్కారం అండి. ఎన్ఎంసి ఛానల్ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా అన్నదానాల్లో ఉండడం బాగా అలవాటు, ఆధ్యాత్మికంగా అలవాటు అండి. తర్వాత పత్రి సారు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత పేరవరంలో చెప్పారండి. అది సరసావహించి బాధ్యతగా తీసుకున్నాము. అక్కడి నుంచి ఖాళీ లేకుండా మన పిరమిడ్ కార్యక్రమాలు ఎక్కడున్నా చేయించడం జరుగుతుంది. చక్కగా మంచి రుచులతో బ్రాహ్మణ భోజనంతో. పత్రి గారి బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం. బ్రాహ్మణ భోజనం కావాలని అడిగారు. అలాగే ఎక్కడ ఉన్నా కూడా ఆ టీంతో చేయిస్తున్నానండి. చాలా అలాగే ఈ కన్వ మహర్షి పిరమిడ్ గురించి చెప్తున్నాను. అంగర చౌదరి గారు అంటారు కదా, ఆయన పరిచయం మాకు ఆధ్యాత్మిక మార్గంలో ఆయన కోరడం జరిగింది. ఈ కన్వ మహర్షి పిరమిడ్ ఓపెనింగ్ సందర్భంగా అడిగారండి. అత్యద్భుతంగా చేయిస్తున్నాము. అలాగే కూడా ఈ ఊరి ప్రజలందరూ కూడా బాగా సహకారం చేస్తున్నారు. రాత్రి నేను సాయంత్రం 6 గంటలకి వర్క్ స్టార్ట్ అవుతుంది. కానీ మహిళా శక్తి ఎలా కూర్చున్నారో తెలుసండి. 4 గంటలకు వచ్చేసి పిల్లల్ని సంసారాన్ని పక్కన పెట్టి సేవ చేయడానికి 50 మంది తరలిచ్చారు. వాళ్ళని అందరినీ చూస్తే నాకు అంత ఆనందం కాదు. తెల్లవార్లు పరిపూర్ణంగా సహకారం చేశారండి. నిజంగా ఈ అంగర సొసైటీ వారి అందరికీ మహిళా శక్తి అంతటికీ కూడా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఎంసి ఛానల్ వారికి థ్యాంక్స్. ఓకే. మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా దగ్గర చూసాం కాబట్టి అలాగే ఇంకా ఇక్కడ ఇప్పుడు త్వరలో శాకాహార ర్యాలీ ప్రారంభోత్సవం అవుతుంది. అక్కడ శాకాహార ర్యాలీలో నేను పాల్గొంటాను. చూసే ప్రేక్షకులు మీరు కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. మరి తప్పకుండా మనం అందరూ శాకాహార ర్యాలీలో కలుసుకుందాం. ఇంతవరకు మేము చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.